హలో గైస్, మనం లాస్ట్‌గా ఆహ్, యూజర్‌కి యూజర్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం అండ్ లాగిన్ కోసం అండ్ హోమ్ స్క్రీన్స్‌ని మనమైతే ప్రిపేర్ చేసాం కదా! అయితే ఇప్పుడైతే మనం పోస్ట్ మ్యాన్‌ని ఉపయోగించుకొని మనము ఏపీఐస్‌ని ఎలా టెస్ట్ చేయాలి, ఏంటి అనేది మనం చూద్దాము. నేనైతే ఏపీఐస్‌ని మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. నా సర్వర్‌లో ఉంటే అవి మీరు ఉపయోగించుకోవచ్చు ఆ ఏపీఐస్‌ని. ఫస్ట్ అయితే మనం ఆ ఏపీఎస్‌ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఏంటి అనేది చూద్దాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క వీడియోలో రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్‌కి సంబంధించినయి నేను చెబుతాను. ఇదే మన ఏపీఐ అయితే ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ free.treeconnectionservices.com/apis/register అండ్ మెథడ్ వచ్చేసరికి పోస్ట్ మెథడ్. మీరు ఎవరైనా పోస్ట్ మ్యాన్ లేకపోతే మీరు ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి యూట్యూబ్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడర్స్‌లోకి వచ్చేసరికి హెడర్స్‌లో మనకి ఇక్కడ కంటెంట్ టైప్ అని ఉండిద్ది. కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్ టైపు. దీన్నైతే మీరు చూసుకోండి. ఓకే. ఒకవేళ లేదు అంటే మీరు అప్లై చేయండి. నెక్స్ట్ కమింగ్ టు బాడీలో వచ్చేసరికి మీకు రా అని ఉండిద్ది. ఈ రాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పారామీటర్స్ ఏవైతే పాస్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈమెయిల్, మొబైల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఎ సూపర్ యూజర్ ఇది ఓన్లీ బూలియన్ వాల్యూస్ ని మీరు యాక్సెప్ట్ చేసేది ఆర్ ఫాల్స్ ఆర్ ట్రూ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఫాల్స్ ఇచ్చేదండి. పాస్వర్డ్ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. మొబైల్ కూడా ఇచ్చేయండి. బట్ కాకపోతే ఏంటంటే ఎలాంటి స్ట్రింగ్స్ లేకుండా చూసుకోండి. అండ్ అడ్మిన్ కూడా ఇక్కడ నేను ఇది ఒకటే యూనిక్ గా పెట్టాను. మీరు ఒకవేళ admin@gmail.comతో మీరు కానీ ట్రై చేయాలనుకుంటే అది మాత్రం రిజిస్టర్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రిజిస్టర్ మెథడ్ ఇక్కడ స్లాష్ చివరిలో మీకు రిజిస్టర్ ఒకటే మారిద్ది. ఇక్కడ రిజిస్టర్ మీద నేను ఇక్కడ ఇప్పుడు కానీ క్లిక్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ మన యొక్క రెస్పాన్స్ అనేది ఇక్కడ మనకి కనబడిద్ది కింద. చూస్తున్నారు కదా, ఇక్కడ రెస్పాన్స్ చూసారా? రెస్పాన్స్ అనేది 200 ఉంది. ఇక్కడ యాక్చువల్లీ నేను 201 ఇవ్వాలి, కానీ 200 ఇచ్చాను. ఓకే, ఐ విల్ రీచేంజ్ ఇట్ మేబీ విత్ ఇన్ ద డేస్. ఓకే, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ కనబడుద్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. యూజర్ నేమ్ అనేది ఉంది కదా, దీన్ని మీరు కాపీ చేసుకొని కమింగ్ టు లాగిన్ పేజీ. ఇక్కడ ఈ లాగిన్ పేజీలో ఇక్కడ మీరు ఐడెంటిఫైయర్ అని ఉండిద్ది. ఓకేనా, ఐడెంటిఫైయర్ ఇవన్నీ కూడా మనమే ఇచ్చుకోవాలి. ఇట్లా బాడీలో రాలోకి వచ్చేసేసి ఐడెంటిఫైయర్ ఇక్కడ చూసారా, లాగిన్ ఏపీ అనేది లాగిన్. ఇది కూడా ప్రతి ఒక్క మెథడ్ పోస్ట్ మెథడ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓన్లీ ఈ మెథడ్ లోనే యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, ఇక్కడ ఐడెంటిఫైయర్ అని ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. అండ్ పాస్వర్డ్ ఆల్సో ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. బట్ ఇది మాత్రం మీకు సేమ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నాకు నేను ఈ ఈమెయిల్ తో నేను వస్తున్నాను కాబట్టి ఇట్లా వచ్చింది. మీరు కాకపోతే admin1, admin2, admin3 ఇట్లా ఇవ్వండి. మీకు ఇదే ఈమెయిల్ తో రిజిస్టర్ అవ్వదు. ఓకే, మీరు ఏ ఈమెయిల్ తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ తోనే మీరు లాగిన్ అవ్వండి. ఇంకా బెటర్, మీరు యూజర్ నేమే కాదు ఆ ఈమెయిల్ తోనే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఓకే, నేను ఇప్పుడైతే సెండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సెండ్ చేసినాక ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ చూడండి, మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్లీ మెసేజ్ ఇస్తున్నాను. ఇక్కడ స్టేటస్ 200 చూసారా? ఏదైనా డేటా ఉండి దాని నుంచి మనం గెట్ చేసుకున్న దాన్ని అలాంటి వాటిని మనం 200 తో మనం సక్సెస్ తో మనం చూపిస్తాము. స్టేటస్ కోడ్ అనేది. ఓకే, ఇది రిఫ్రెష్ టోకెన్. దీంతో మనకి ఏ యూజ్ ఉండదు రిఫ్రెష్ టోకెన్ తో. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు యాక్సెస్ టోకెన్ మెయిన్. మనం ఈ యాక్సెస్ టోకెన్ తో మనం ఎలా మన ఫ్లటర్ ఫ్లోలో ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలి యాక్సెస్ టోకెన్ ని ఏంటి అనేది మొత్తం నేను ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియో చెబుతాను మీకు ఒక ఎగ్జాంపుల్ తో. అండ్ ఈ డివైస్ ఏ టైప్ అనేది కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా అదే ఫైండ్ అవుట్ చేసిద్ది, ఇదే ఇచ్చేసిద్ది. మనం ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతున్నారో ఆ టైంలోనే మొత్తం ప్రతి ఒక్కటి మీరు బీ కేర్ఫుల్ గా ఈ ఏపీఎస్ ని మీరు యూటిలైజేషన్ చేసుకోండి. ఎందుకంటే బిహైండ్ నేను ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మీరు ఏ డివైస్ కూడా నేను ఇక్కడ చెబుతున్నాను. మీరు ఏ డివైస్ నుంచి ఏపీఎస్ ని యాక్సెస్ చేస్తున్నారు అనేది కూడా, మీరు మొబైల్ నుంచా, ల్యాప్టాప్ నుంచా, ఆర్ అదర్వైజ్ ట్యాబ్ నుంచి అనేది కూడా నేను యాక్సెస్ చేయగలను. ఇంకా మీకు మీ ఐపీ అడ్రస్ ను కూడా నేను గెట్ చేసుకోగలను. ఓకేనా, మీరు బీ కేర్ఫుల్ గా మీరు ఈ ఏపీఎస్ ని జాగ్రత్తగా యూటిలైజేషన్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. నేనైతే మీకు ఫ్రీగానే ఇస్తున్నాను యూట్యూబ్ ద్వారా. ఓకే, డోంట్ మిస్యూజ్ దిస్ ఏపీఎస్. ఓకే, బాయ్.